నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు బూచుండు, నీటి ఊట వలెను ఉండదవు అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించి వెంటనే స్టాటస్ పెట్టిన అక్కడ ఉండే దేవుడు వాళ్ళని నడిపిస్తాను అంటున్నారు. ఎందుకంటే అది కాదు ప్రార్థన చేస్తున్నాం, మరి అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ అయితే పూర్తిగా రాస్తున్నాను. దేవుని కృప వలన ఈ విధంగా చేస్తున్నాం, బైబిల్ ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు వాళ్ళని నిత్యం నడిపిస్తా అంటున్నారు. క్షామకాలమున ఆయన మనల్ని తృప్తిపరుస్తా అంటున్నారు, మన యొక్కలు బలపరుస్తానంటున్నారు. అప్పుడు నువ్వు నీరు కట్టి తోటలేను ఇప్పుడు నీటి ఓట వలె ఉంటావు అంటున్నారు. మరి నీరు కట్టి తోట ఎలా ఉంటుందని పచ్చగా పైర్లు మరి పంటలు ఇస్తుంది అనమాట, పొలాలను ఇస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటాం అంటున్నారు. మరి ఇప్పుడు దేవునిలో ఉండి మనం దివారాత్రి ప్రార్థన చేస్తే దేవుడితో మరి మనకు ప్రతిఫలం ఇస్తానంటున్నారు అనమాట. మరి అడిగినవన్నీ ఇచ్చేదేవాడు అనమాట, మన దేవుడు అనమాట. వాగ్దానం ఇచ్చేదేవాడు మన దేవుడు అనమాట. అయ్యో మరి మరి ఆయన అప్పుడు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును అంటున్నారు. నువ్వు మొరపెట్టుక ఆయన నేను అంటున్నారు. ఇతరులను మరి బాధించటయ్యు, వేలు పెట్టి చూపి తిరస్కరించటయ్యు, దాన్ని బట్టి మాట్లాడటయ్యు నీవు మానాలి అని అంటున్నారు. మరి అప్పుడు ఆశించిందని మరి ఆకలి ఉన్న వారికి ఇచ్చి సంపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించున్నారు. అంధకారం నీకు మధ్యాహ్నం వల్లే ఉండను అంటున్నారు. యెహోవాని నిత్యం నడిపిస్తాను అంటున్నారు అనమాట. ఇంకా మరి పాడైన స్థలములను పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నువ్వు మరలా కడతావు అంటున్నారు. నీకు అది తరముల కింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టుతావన్నారు. వెలుపడిన దానిని బాగు చేయబడని దేశంలో మరి నివసించినట్లుగా తోవలు సిద్ధపరచబడిన నీకు పేరు పెడతాను అంటున్నారు. భయపడుతున్నారు. నీ దేవుడైన నన్ను దిగుపడదు, నేను బలపడతాను, నీకు సహాయం చేయవాడిని, నేను మోచించుకున్నాను అంటున్నారు. నీవు ఆనందించేస్తావు, ఆనందించవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నెక్కిస్తాను అంటున్నారు అనమాట. నీ తండ్రి అయిన యాకోబు సహస్యమును నీ అనుభవంలో ఉంచదని అంటున్నారు. యెహోవా సెలవిచ్చిన వాక్కు అని అంటున్నారు అనమాట. దేవుడని నీ ముందు నడుస్తాను, నీ వెనకాల దేవుడు కావాలి ఆయన అంటున్నారు. ఇంకా నీ దేవుడని వారి మీద ప్రకాశించే వారు యెహోవాను ధ్యానం చేస్తారన్నారు. ఇంకా చూడండి, ఇంకా సింపుటి చెందిన క్షీణింపుడు నేనే నీకు వెనుకకే ఉంటా అన్నారు అనమాట. దేశం నిలబడతా అన్నారు. నేను సహసంగా బ్రతుకులు సంతోషంగా నేను చేస్తాను అన్నారు. ఈ ప్రకారంలో క్షేముండగా మీ నగర్లో ఏ రాకుండా అంటున్నారు. ఆకాశం గదించిన నా మాటలు ఏమాత్రం గదింపు అని అన్నారు. భయపడుతుంది, ధైర్యం కూడా అంటున్నారు. చూడండి, తీసుకెళ్ళి చెట్ల పడేస్తే మళ్ళీ చూడండి తీసుకొస్తే భయపడద్దు అంటున్నారు అనమాట. నిజంగా మరొకటి వస్తామైపోయిన ఉన్నారన్నమాట దేవుడు. ఇంకా దూరదీపాలను పెట్టమన్నారు. మందను చెదరగొట్టిన వారి తన గొర్రెల మందను కాపాడినట్టు కాపాడని తెలియజేయన్నారు. ఏంల ప్రభాని వచ్చిందని మీరు బ్రతుకున్న మీరు వచ్చి భద్రపిత్త అంటున్నారు. నా మీరు మీద నా మాట వచ్చేది మీకు ఏది స్వాడుగుడు మీకు అనుగ్రహిస్తా అంటున్నారు. లోకం దాన్ని ఆశ గతించి కూర్చున్నదని కానీ దేవుని చిత్తం జరిగించి నిరంతరం నిలుస్తానని ఇది నా మాట దేవుడు. ఇది నాకు మంది జీవితంలో అనుకోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మోహనద్ర శాసక మందిర ఘనమైన మన కళ్ళేస్తూ తీసుకుంటున్నా తండ్రి. అది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు అవసరాలు తెచ్చండి, అక్కలు తెచ్చండి, కోరికలు తెచ్చండి, జనులు మంచి విద్యాశాలు చేయండి, నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక పుస్తకాలకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యంతో స్వస్పరచండి, వేదం దొక్కున తెచ్చండి, లేతండి, మనం తెచ్చండి, మనసులు బలపరచండి, కార్మిక ఆడమంటే చెప్పండి, ఇతర రాని విషయమైన సత్పడిన కృప చెప్పండి, ఇతర బాగా దయచేయమని మా ప్రియపీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకొని ప్రార్థిస్తామండి. ఆమేన్. నేను పెద్దలు మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.